స్కూల్ పిల్లల ప్రాణాలు గాల్లో దీపాలేనా? హెవీ వెహికల్స్ దూసుకొస్తున్న పట్టించుకోరా అంటూ ప్రశ్నిస్తున్నారు స్టూడెంట్స్. ఎమ్మెల్యే సార్ ఇటువైపు లుక్ ఏంటి అంటున్నారు ఆ విద్యార్థులు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం రామన్నపాలెంలో ఏకంగా విద్యార్థులే రోడ్డెక్కారు. పిప్పలవారి తోట సర్కిల్లోని జెడ్పీ స్కూల్ దగ్గర స్పీడ్ బ్రేకర్స్ వెయ్యాలి అని విద్యార్థులు రిక్వెస్ట్ చేస్తున్నారు. స్పీడ్ బ్రేకర్లు స్పీడ్ బ్రేకర్లు స్పీడ్ బ్రేకర్లు స్పీడ్ బ్రేకర్లు స్పీడ్ బ్రేకర్లు స్పీడ్ బ్రేకర్లు. సీతారాంపురం నుంచి హెవీ వెహికల్స్ ఇటువైపు దూసుకొస్తున్నట్టున్నారు స్టూడెంట్స్. టోల్ ఫీజు నుంచి తప్పించుకోవడానికి షార్ట్ కట్ గా ఈ రూట్ ను సెలెక్ట్ చేసుకుంటున్నారు కొంతమంది వాహనదారులు. జెట్ స్పీడ్ తో వచ్చే వాహనాలతో ఎటువంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని సిచ్యువేషన్ ఉంది అక్కడ. ఫలితంగా పిల్లలను స్కూల్ కు పంపాలంటేనే పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. దీనిపై పలుమార్లు అధికారులకు కంప్లైంట్ చేసినా నో యూజ్ అంటున్నారు. అందుకే ఈసారి డైరెక్ట్ గా ఎమ్మెల్యేనే రిక్వెస్ట్ చేస్తున్నారు విద్యార్థులు, స్థానికులు. ఇక్కడ 4 మూలల సెంటర్, 4 రోడ్ల సెంటర్ అండి ఇది. పిల్లలు హై స్కూల్ నుంచి బయటకు వచ్చిన సచివాలయానికి వచ్చి జనానికైనా అన్ని రకాలుగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి 4 రోడ్లకి 4 స్పీడ్ యాక్ట్లు వేయించాలని ప్రభుత్వాన్ని కూర్చున్నామండి. స్కూల్ మాకు రోడ్డు పక్కన ఉండడం వల్ల ఈ 3 రోడ్లు జంక్షన్ అండి. ఇక్కడ ఈ స్కూల్ పిల్లలు అదే టైంకి రావడం, బళ్ళు ఆ పక్క నుంచి ఈ పక్క వెళ్ళడం, స్పీడ్ బ్రేకర్ లేక చాలా ఇబ్బంది అవుతున్నాయి. యాక్సిడెంట్లు కూడా అయిపోతున్నాయి. ఇక్కడ ఏదైనా 3 స్పీడ్ బ్రేకర్లు ఎంతారని 3 రోడ్లు జంక్షన్ అని అడుగుతున్నామండి. కాదు, స్కూల్ దగ్గర స్కూల్ జోన్ లో స్పీడ్ బ్రేకర్లకు కూడా రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేయాలా? ఉండాలి కూడా. యాజ్ పర్ అంటే స్టూడెంట్స్ ఇప్పుడు అడగనవసరం లేదు, పెద్ద ఖర్చు కూడా అవ్వదు. ఎమ్మెల్యే తలుచుకుంటే ఎంత? కరెక్ట్. అధికారులు ఎవరు తిరగట్లేదు అక్కడికి, విద్యాశాఖ అధికారులు రావట్లేదు. స్కూల్ జోన్ లో కనీసం వాళ్ళు ఏం అడగట్లేదు. మహాప్రభు అని కదా అడుగుతున్నారు. ఎస్, వాళ్ళు ఏమన్నా మా స్కూల్ కి ఇంకా డెవలప్ చేయండి, మా స్కూల్ కి ఇవి కావాలి అవి కావాలి కాదు, ప్రాణాలను కాపాడుకోవడానికి, అది కూడా టోల్ గేట్ తప్పించుకోవడానికి ఇట్లా వస్తున్నారు. ఈ మధ్య కాలంలో హైవే అనే కాదు, చిన్న చిన్న రోడ్లు కూడా ఎంత స్పీడ్ గా వెళ్తున్నారు, చాలా రెక్లెస్ గా నడుపుతున్నారు. అందుకే వాళ్ళు భయపడుతున్నారు. ఎమ్మెల్యే గారు, విద్యాశాఖ అధికారులు ఆ స్కూల్ దగ్గర అంటే చిన్న స్పీడ్ బ్రేకర్ వేయించండి. చిన్న కోరిక, పెద్ద ఉపాయం కూడా. రేపు ఏదైనా జరగరాని ప్రమాదం జరగకుండా ఉండేందుకు మీరు కారణం కూడా. నిజంగా ఏదైనా ప్రమాదం జరిగితే మీరే బాధ్యత వహించాల్సింది.